అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనం హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. సేమ్ పెద్ద తిరుపతిలో ఉన్నట్లుగానే అన్నీ ఇక్కడ ఉంటాయి. ఒక కొండ మీద అద్భుతంగా వెలసినటువంటి ఈ ఆలయాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు. సేమ్ పెద్ద తిరుపతి లాగానే ఇక్కడ 4 మాడ వీధులు ఉంటాయి. అలాగే పెద్ద తిరుపతిలో ఏవైతే కార్యక్రమాలు ఏ సమయానికి జరుగుతూ ఉంటాయో అదే సమయానికి ఆ కార్యక్రమాలన్నీ ఇక్కడ జరగడం అనేటువంటిది విశేషం. ఇది చాలా అద్భుతంగా ఉండేటువంటి టెంపుల్. పెద్ద తిరుపతిలో దొరికేటువంటి ప్రసాదం కూడా ఈ టెంపుల్ దగ్గర మనం తీసుకోవచ్చు. 200 రూపాయల లడ్డూలు, అలాగే 25 రూపాయల లడ్డూలు కూడా ఈ దేవస్థానంలో పెద్ద తిరుపతి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరిగింది. నేను 1-2 సార్లు ఇక్కడ పెద్ద లడ్డూలు తీసుకున్నాను. ఇది నడిచి వెళ్ళేటువంటి రోడ్డు చూడండి. వెహికల్స్ పైకంటా వెళ్ళిపోతాయి. మనం పైకంటా నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి మాడ వీధులు చూసుకొని ఆ మాడ వీధుల్లో తిరిగి ఆ స్వామివారిని దర్శించుకుందాం. సేమ్ మూర్తి పెద్ద తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన అనుభూతి మనకి తప్పనిసరిగా కలుగుతుంది. పెద్ద తిరుపతిలో అయితే రెప్ప మూసి రెప్ప తెరిచే లోపల మనల్ని ప్రక్కగా లాగేస్తూ ఉంటారు సెక్యూరిటీ గార్డ్స్. ఎందుకంటే అక్కడ ఎక్కువ జనం, ప్రతిరోజు 80,000 మంది, 80,000 మంది, 1,00,000 మంది, 2 లక్షల మంది కూడా ఒక్కొక్క రోజు దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ అవకాశం కల్పించడం కోసం ఆ ప్రక్కనే ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు వెంటనే మనల్ని పక్కకి లాగేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదండి. మనం ఎంతసేపు స్వామివారిని చూచినా ఎవ్వరూ ఏమి అనరు. కొంచెం ఖాళీగా ఉంటుంది. శని ఆదివారాల్లో అయితే బిజీగా ఉంటుంది. మిగతా అప్పుడు చాలా ఖాళీగా ఉంటుంది. నేను దాదాపు ఒక 15 నిమిషాలు స్వామివారిని అలా చూస్తూ ఉండిపోయాను. నాకు చాలా ఆనందం వేసింది. సేమ్ పెద్ద తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చూచిన అనుభూతి నాకు కలిగింది. ఇదంతా కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ ఆలయాన్ని సంపూర్ణంగా A to Z చూపించాలనేటువంటి సంకల్పంతో ఇదంతా మొత్తం తిరిగి ప్రతి అడుగుని కూడా వీడియో రికార్డింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. మీరు అక్కడే ఉండి చూసినట్లుగా అనుభూతి చెందేలా ఈ వీడియో ఉంటుంది. చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదేనండి, ఇది పడమట వైపు నుండి వచ్చేటువంటి సింహద్వారము. మనకి ఆటో ఏదన్నా బుక్ చేసుకుంటే ఇక్కడ వదిలేస్తాడు. అక్కడి నుంచి మనం ఆలయంలోకి వెళదాం. ఇది హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి పెద్ద తిరుపతికి సంబంధించినటువంటి ఆలయం. అంటే మినీ తిరుపతి అని పేరుగాంచినటువంటి ఆలయం అంటే అన్ని ఆటో వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడికి తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు మనం పడమటి వైపు నుంచి మనం లోపలికి, ఆలయం లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం. ఇక్కడ కారు పార్కింగ్ చేసుకోవడానికి ఇబ్బంది ఏమి ఉండదండి. సొంత కార్లు వేసుకొని వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇది జూబ్లీ హిల్స్ చాలా కాస్ట్లీ అయినటువంటి ఏరియా అయినా ఇంత విశాలమైనటువంటి స్థలాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కేటాయించి ఇక్కడ అద్భుతమైనటువంటి ఆలయం కట్టడం నిజంగా మనం అదృష్టం. ఇదేనండి మాడ వీధులు. ఇది ఉత్తరం వైపు ఉన్నటువంటి మాడవీధి, ఇది పడమర వైపు ఉన్నటువంటి మాడవీధి. మనం ముందుగా ఉత్తరం వైపు ఉన్నటువంటి మాడవీధి గుండా ప్రయాణం చేసి మనం ఒకసారి ఇదంతా కూడా వీడియో తీస్తూ చూసుకుంటూ మనం ఆలయంలోకి ప్రవేశిద్దాం. ఇదేనండి ఉత్తర ద్వారము, వైకుంఠ ఉత్తర ద్వారము అని బోర్డు పెట్టారు. వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడి నుంచి మనకి స్వామివారిని దర్శనం కల్పిస్తారు. చూడండి, ఇది పుష్కరిణి, ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ అవుతుంది. దీంట్లో పుష్కరిణిలో స్వామివారికి స్నానం చేయించడం జరుగుతూ ఉంటుంది. అలాగే పైనుండి వ్యూ చూడండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడే మనకి భక్తి టీవీ
ఎన్టీవీ, వనితా టీవీ మొత్తం అన్నీ కూడా అక్కడే మనకి ఈ గుడి ఎదురుగుండానే ఈ ఆఫీసులు ఉంటాయండి. ఇక్కడ షూటింగ్లు అవి జరుగుతూ ఉంటాయి. ఈ హైదరాబాదులో భక్తి టీవీ అంటే తెలియనటువంటి వాళ్ళు ఉండరు. అక్కడి నుంచి దానికి ఎదురుగుండానే ఉన్నటువంటి ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. చుట్టూ సీనరీ చూడండి ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. ఇదేనండి రాజగోపురం. రాజగోపురం చూడండి ఎంత బాగుందో. ఆలయంలోకి వెళదాం రండి. ఓం నమో గణాధీశాయ నమో నమః. మహాగణాధిపతి అయి నమః. ఇది నాగరాజు మహాద్వారం ఇదేనండి. ఇప్పుడు లోనికి వెళదాం. ఆ తలుపులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అన్నప్రసాద వితరణ కూడా ఇక్కడ జరుగుతుంది ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు. శని ఆదివారాల్లో ఎక్కువగా క్రౌడ్ ఉంటుందండి. విడి రోజుల్లో అయితే మనం ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఇదిగోనండి, ఇదొక మాడ వీధి. దక్షిణం వైపు ఉన్నటువంటి మాడ వీధి. ఆ ప్రక్కనే ఉన్నటువంటిది అన్న సమారాధన జరిగేటువంటి హాలు. ప్రస్తుతానికి ఆలయం మాడ వీధులు వీడియో తీనిస్తున్నారు. ముందు ముందు వీడియో తీసే అవకాశం ఉండకపోవచ్చు. ఇది చూడండి, పెద్ద తిరుపతిలో ఉన్నట్టుగానే దీపారాధన స్తంభాలు చూడండి. డైలీ దర్శనం టైమ్స్ 7:30, ఉదయం 7:30 నుండి 8:30 వరకు అక్కడ బోర్డు పెట్టారు. ఇది ఆలయం లోపల. బయట వరకు స్వామివారిని తీయకుండా మనం తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ముందు ముందు ఈ ప్రాంగణం కూడా మనం వీడియో తీసే అవకాశం ఉండదు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వెంకటేశాయ. మన కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి. వేం కట అంటే, వేం అంటే పాపము, కట అంటే సంహరించేటువంటి వాడు, పాపాలను పోగొట్టేటువంటి స్వామి అని అర్థం. వెంకటేశ్వరుని బోలు వేల్పులేడు, స్వామి పుష్కరిణి బోలు సరసి లేదు, తిరుమలను బోలు క్షేత్రమీ ధరణి లేదు, కలియుగంబున వేరొకండు గతియు లేడు. వెంకటేశ్వర స్వామి వారిని బోలినటువంటి దేవత ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఇది ఆలయం వెనుక భాగం అండి. ఈ ఆలయాన్ని మీకు కళ్ళకు కట్టినట్లు చూపించానని నేను అనుకుంటున్నాను. మీరు అక్కడికి వెళ్ళిన అనుభూతి కలిగించేలా వీడియోలు తీస్తున్నాం. అదే మా పురాణామృతం ఛానల్ ప్రత్యేకత. ఇదిగోండి, విమానం వెంకటేశ్వర స్వామి
పెద్ద తిరుపతిలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా విమాన వెంకటేశ్వర స్వామి వారిని అమర్చారు చూడండి. అదిగోండి ఆ వెండి సర్కిల్లో, ఆ వెండి దాంట్లో ఉన్నటువంటిది శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి. సాయంత్రం 6 గంటలకి మరలా మనకి దర్శనమిస్తారు. అందుకని ఇప్పుడు 5:30 అయిందండి. ఒక అరగంట సేపు అక్కడ మనం వెయిట్ చేసి స్వామివారిని కన్నులారా దర్శించుకొని ప్రసాదం తీసుకొని తీర్థం తీసుకొని మేము బయటికి రావడం జరిగింది. 6:30 కల్లా చీకటి పడిపోయింది. చీకటి పడిపోయిన మాడ వీధులు చూడండి ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉన్నాయో. చీకటి పడిన తర్వాత తీసినటువంటి వీడియో ఇది. మేము మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళి ఎంతో ప్రశాంతమైనటువంటి ఆలయంలో సాయంత్రం 7 గంటల వరకు ఉండిపోయామండి. అంత ఆనందంగా అనిపించింది ఈ ఆలయం. ఇది ఒక మాడవీధి, పడమటి వైపు ఉన్నటువంటి మాడవీధి. వీడియోని కనీసం 4-5 వేల మంది చూస్తే ఒక 70-80 రూపాయలు మనకి యూట్యూబ్ నుంచి ఆదాయం వస్తుంది. కానీ తక్కువ మంది చూడటంలో మనకి ఆదాయం రావట్లేదు. ఎక్కువ మంది వీడియోని చూసేటువంటి అవకాశం మీరు కల్పించమని ప్రార్థిస్తున్నాను. మన హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం, ఆలయాలను ఎప్పటికప్పుడు చూడటం కోసం మన ఛానల్ అభివృద్ధి చెందవలసి ఉన్నది. మీరందరూ గమనిస్తారని, నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.